కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. Wait. The Christian, the life of the Christian కాకపోతే క్రిస్టియన్ లైఫ్ క్యారెక్టర్స్, క్రైస్తవ జీవితము ఎటువంటి క్యారెక్టర్స్ కలిగిన రీతిగా ఉండాలి అనేక అంశంలో పౌలు గారు మనకి ఈ పత్రికను రాస్తుంటున్నారు. సో క్యారెక్టర్స్, మనకు యాటిట్యూడ్స్, మనకు నడవడికలు, మన క్యారెక్టర్స్, ఇవన్నీ కూడా పౌలు గారు ఇక కొలొస్సీయులకు రాసిన పుస్తకం యొక్క ఎండులో చెప్తున్నారు. ఆయన బిగినింగ్లో చెప్పలేదు. ఎందువలనగా నరుడు పాపిగా ఉన్నప్పుడు, పాపిగా ఉన్న పర్సన్ని నీ క్యారెక్టర్స్ చేంజ్ చేసుకో, నీ యాటిట్యూడ్స్ చేంజ్ చేసుకో అని చెప్పేది దాంట్లో ఏ మాత్రం అర్థం లేదు. ఆల్రెడీ అతను పాపిగా ఉన్నాడు కాబట్టి అతని క్యారెక్టర్స్ మనం చేంజ్ చేయలేము. కానీ పౌలు గారు 3వ అధ్యాయము బిగినింగ్లో క్యారెక్టర్స్ గురించో యాటిట్యూడ్స్ గురించో మాట్లాడకుండా, నరుడు పాపిగా ఉన్నాడు, పాపి అయిన నరుడు కొరకు కల్వరి సిలువలో క్రీస్తు రక్తము కార్చి తన మరణము ద్వారా నరుడికి గొప్ప రక్షణను కలుగు చేసి ఉన్నాడు. సో సిలువ గురించి, సిలువలో క్రీస్తు చేసిన రక్షణ గురించి, ఆయన మరణము గురించి, ఇవన్నీ ఎందుకు జరిగింటున్నదనగా నరుడు పాపి, ఆ పాపికి కావాల్సినది ఫస్ట్ క్యారెక్టర్ కాదు, ఫస్ట్ సాల్వేషన్. అతనికి విమోక్షణ కావాలి, అతను పాపంలో నుంచి విడిపించబడాలి, పాపంలో నుంచి అతను ప్రాయశ్చిత్తం పొందుకోవాలి. ఇవన్నీ ప్రభు చేసి కంప్లీట్ చేశాడు. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు రక్షింపబడిన పర్సన్స్ని ఎలా ఉండాలని చెప్తున్నారే కానీ రక్షణ లేని వారికి చెప్పలేదు. ఇది ఇప్పుడు చదవబోతున్న ఇక 3rd and 4th చాప్టర్ రక్షింపబడిన ప్రజలకి, రక్షణ లేని వారికి కాదు. రక్షింపబడిన ప్రజలు వారికి క్యారెక్టర్స్, వారికి బిహేవియర్స్, వారికి యాటిట్యూడ్స్ ఎలా ఉండాలి అని చెప్తున్నారు. సో ఈనాడు ఉన్న క్రైస్తవ సంఘాలు వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు క్రైస్తవులుగా మారాడా ఇమ్మీడియట్గా మీ యొక్క డ్రెస్ చేంజ్ చేయండి, మీ డ్రెస్ యాటిట్యూడ్స్ ఇలా ఉండకూడదు, మీరు షిఫాన్ పాలిస్టర్ వాడకూడదు, మీరు జ్యువెల్స్ వాడకూడదు, మీరు ఇది వాడకూడదు, అది వాడకూడదు, లెదర్ చెప్పల్స్ వాడకూడదు, హవాయి చెప్పల్సే వాడాలి అని చెప్పి మన డ్రెస్ అండ్ ఈ యొక్క వేర్స్ని చెప్తారు. మన వేసుకున్న బట్టలు, చెప్పులు, వీటి గురించి టీచ్ చేసి దీంట్లో ఒక గొప్ప మార్పును తీసుకొని చేస్తున్నారు ఈనాడున్న క్రైస్తవ సంఘాలు. కానీ పౌలు గారు 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో క్రైస్తవుడు అనేవాడు బట్టలకు బట్టియో, జ్యువెల్స్ని బట్టో, వారు వేసుకున్న చెప్పుల గురించో, వారి యొక్క డ్రెస్ గురించి ఏం చెప్పలేదు ఆయన. పౌలు గారు 3rd and 4th చాప్టర్ చెప్పేంతా కూడా వారి యొక్క మైండ్ యాటిట్యూడ్స్ గురించి చెప్తున్నారు ఆయన. వారి యొక్క హార్ట్, వారి యొక్క హృదయము, వారి యొక్క మనస్సు, వారి యొక్క నడవడికల గురించి మాట్లాడుతున్నారు. సో వారి యొక్క అవుట్లుక్, అపీరెన్స్ గురించి వారు చెప్పలేదు. ఏమేన్? సో ఈనాడు మనం చూసామంటే మనకి తేటగా తెలిసిపోతుంది. చూడండి, మనం బయటికి వెళ్ళామంటే టక్కన మనం కనిపెట్టేస్తాము మీరు క్రిస్టియన్స్ అని. ఎలా మనం కనిపెడుతున్నాము? వారి యొక్క బిహేవియర్ చూసా, వారికి యాటిట్యూడ్స్ చూసా అంటే నో, వారి బిహేవియర్, యాటిట్యూడ్స్ చూసా మనము క్రిస్టియన్స్ అని కనిపెట్టలేదు. వారికి అవుట్లుక్, అపీరెన్స్ క్రిస్టియన్ ఒక లుక్ చేస్తుంది వాళ్ళకి. బికాస్ కొన్ని 100 సంవత్సరాలుగా అటువంటి మార్పుల్ని సంఘము తీసుకొని వచ్చేసింది. ఏమేన్? సో ఇప్పుడు మనం చదువుకోబోతున్నాము. గ్రీసుడైనా కానీ, యూదుడైనా కానీ, గ్రీసు యొక్క అపీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది, యూదుడు యొక్క అపీరియన్స్ డిఫరెన్స్గా ఉంటుంది. కానీ అపీరియన్స్ బట్టి మీరు క్రిస్టియన్సా, నాన్ క్రిస్టియన్సా అని మనము ఫైండ్ అవుట్ చేసేది చాలా రాంగ్ అది. కానీ వారి యొక్క మైండ్, వారి యొక్క హార్ట్, వారి యొక్క ఇమాజినేషన్, వారి యొక్క తలంపులు, వారి యొక్క హృదయ ఆలోచనలు, ఇవే ఒరిజినల్ మానవుని యొక్క స్టేటస్ అయి ఉన్నది. ఏమేన్?
సో మంచి బట్టలు వేసుకునే దాని వలన అతను మంచివాడు కాదు, చెడు బట్టలు వేసుకునే దాని వలన అతను చెడ్డవాడు కాదు. ఈనాడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము, మంచి బట్టలు అండి, మంచి పాస్టర్ మంచిగా ఉన్నాడను. నో, బట్టలు పెట్టో మనుషుల యొక్క అవుట్లుక్ పెట్టు మనం జడ్జ్మెంట్ చేసేది టోటలీ రాంగ్. కానీ ఈనాడు ప్రపంచము ఈనాడు అలాగనే జడ్జిమెంట్ చేస్తున్నది, సంఘాల అలాగనే జడ్జిమెంట్ చేస్తుంటున్నది. కానీ పౌలు గారు వాటి గురించి చెప్పలేదు. పౌలు గారు క్రైస్తవుడైన వాడు, తలంపులు హృదయములు గొప్ప మార్పులు కలిగిన వాడుగా అతను కనబడి ఉండాలి. ఆమేన్. ప్రీవియస్ టైంలో నేను చెప్పేది ఒక 94, 95 అటువంటి పీరియడ్స్లో, అప్పుడు మన ఈ చెన్నై ప్రాంత ఈ జోన్లో, ఈ తమిళనాడు ఇండియాలో అప్పుడు ఒక ఫ్యాషన్ ఉన్నది మెన్స్కి, బెల్స్ ప్యాంట్. మీకు కొంతమంది తెలుసు అనుకుంటాను, బెల్స్ ప్యాంట్ అని వేసుకుంటారు. బిగ్ ప్యాంట్, కింద బాటంలో చాలా లెంతీగా ఉంటుంది. దెన్ అగైన్ ఫంక్, ఇంత దూరం జుట్టు ఉంటుంది. నాతో నా ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉండేవాళ్ళు. ప్రాబ్లం ఏంటంటే ఒకసారి చర్చికి వెళ్ళిపోయాము. చర్చికి వెళ్ళిపోతే ఈ బెల్స్ ప్యాంట్ వేసుకున్న వాళ్ళందరూ ఎలా చూస్తారంటే సంఘంలో, వీళ్ళందరూ నరకానికి పోయే కేసు. ఈ కేసు అంతా ఎందుకు చర్చికి వస్తుందని తెలియలేదు. వారు దేన్ని బట్టి జడ్జిమెంట్ చేస్తారంటే ప్యాంట్, అది వచ్చి లోకస్తులు వేసుకున్న ప్యాంట్లు అంతా సంఘంలో వేసుకొని వస్తున్నారు. ఇవన్నీ రాకూడదు, ఇవన్నీ బ్యాన్ చేయాలి అని చెప్పి కంప్లైంట్స్. తర్వాత ఈ జుట్టు ఫంక్ పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు అప్పుడున్న ఫ్యాషన్లో వాళ్ళు అలా ఉన్నారు. కానీ సంఘం అలా చూసి అలా జడ్జ్మెంట్ చేసేటప్పుడు ఏమైపోయిందంటే, నాతో ఉన్న ఫ్రెండ్స్ కూడా సమ్టైమ్ నేనే చర్చి పోలేకపోయాను, పోతే మనల్ని ఒకలాగా చూస్తారు వాళ్ళు అని. సరే ఫ్రెండ్స్ ఏమంటారు అంటే, మనం ఇలా పోతే మన సంఘంలో పాపికనహీనంగా చూస్తారు, మనము సంఘానికి ఇప్పుడు పోనక్కర్లేదు. ఎక్కడ ఉంటామంటే ఆ క్యాంపస్లో ఉంటాము, అంటే గేట్లో ఉంటాము. మందిరం ఎంట్రన్స్ కూడా అడుగు పెట్టేదానికి అర్హత లేదు, ఎంట్రన్స్లో ఉంటాము. సో ఇలాగా ఉండేంత స్టేజ్కి తీసుకుని వచ్చేసారు క్రిస్టియన్ చర్చెస్. ఎందువలనగా అవుట్లుక్ అపీరియన్స్ మస్ట్ అని చెప్పి, అవుట్లుక్ అపీరియన్స్లోనే వారి టీచింగ్, ప్రీచింగ్, వారి కౌన్సిలింగ్ అన్నీ ఉంచి అవుట్లుక్ అపీరెన్స్ అంతా వాడు నాకు చేంజ్ చేశారు. కానీ క్రిస్టియన్ యొక్క మైండ్ యాటిట్యూడ్స్ని వారు చేంజ్ చేయలేకొని పోయారు. ఏమేన్ చాలా ఈజీ అవుట్లుక్ అపీరెన్స్ చేంజ్ చేసేది, కానీ మైండ్ అండ్ థాట్స్ అండ్ హార్ట్ వీటిలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేసేది అనేది, వీటిలో ఒక గొప్ప మార్పులు చేయాలనేది చాలా టఫ్ అయిన కష్టమైన కార్యం ఇది. ఏమేన్ ఈనాడు మార్నింగ్ నేను మీతో టీచింగ్ చేసేది మీ యొక్క అవుట్లుక్ అపీరెన్స్ చేంజ్ చేయడానికి నేను రాలేదు ఇక్కడ. ఈనాడు మార్నింగ్ మీతో టీచింగ్ చేసేది మీ యొక్క మైండ్, మీ యొక్క హార్ట్, మీ యొక్క బిహేవియర్స్, మీ యొక్క థాట్స్, ఇమాజినేషన్స్ వీటిలో మార్పులు చెందించాలంటే కొంచెం కష్టమైన విషయము. ఏమేన్ దాన్ని కొంచెం టీచ్ చేయాలి, ఓర్పుతో మనము వినాలి, మనము గమనించాలి. ఇంత ప్రాసెస్ ఉంది మైండ్ మారాలంటే. కానీ అపీరెన్స్ మారడానికి గమనించాల్సిన అక్కర్లేదు, మనము వాటి చదవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఒక డ్రెస్ ఏదో ఒకటి మార్చుకొని వెళ్ళిపోవచ్చు. కానీ క్రిస్టియన్ లైఫ్ అనేది అవుట్లుక్ అపీరెన్స్ చేంజ్ చేసేది కాదు. క్రిస్టియన్ లైఫ్ అనేది మన మైండ్, మన హార్ట్, మన థాట్స్ వీటిలో మార్పులు చెల్లించే విషయమే ఉన్నది. ఏమీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చేంజ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సాల్వేషన్ రావాలి, మనకి రక్షణ కలగాలి. రక్షణ లేని పర్సన్ని మనం క్యారెక్టర్స్ చేంజ్ చేయలేము. రక్షింపబడలేని పర్సన్ ఆల్రెడీ పాపిగా ఉన్నాడు, ఆల్రెడీ పాపంలో పడిపోయినాడు, అతనికి మనము నువ్వు క్యారెక్టర్ చేంజ్ చేసుకో అని చెప్పే దాంట్లో ఏ అర్థము లేదు. అందువలన పౌలు గారు ఫస్ట్ 2 chapters లో ఆయన క్యారెక్టర్స్ గురించి, ఆయన మైండ్ థాట్స్ గురించి మాట్లాడకుండా ఫస్ట్ 2 chapters నరుడికి ప్రభు చేసిన ఉపకారం నుంచి మాట్లాడుతున్నాడు. ఆయన నరుడు పాపిగా ఉన్నాడు, పాపిగా ఉన్న వ్యక్తిని దేవుడు వెతుకులాడి వచ్చాడు. పాపిగా ఉన్న మానవుడి కొరకు క్రీస్తు కల్వరి సిలువలో బలియాగమయ్యి
పాపి కొరకు ఆయన రక్తము కార్చి పాపి కొరకు పాప పరిష్కారమయ్యి పాపికి గొప్ప రక్షణ ఆయన కలుగు చేసి ఉన్నాడు. ఆయన రక్షింపబడిన పర్సన్స్ ఇప్పుడు అతను క్యారెక్టర్స్ చేంజ్ చేసేది చాలా పాసిబిలిటీగా ఉంది. ఇప్పుడు అతని స్కోప్ ఉన్నది. నేను మారచ్చా, నేను ఇలా ఉండొచ్చా? ఎస్, 100% మీరు వాక్యానుసారంగా మారే స్కోప్ మీకు ఉన్నది. మీరు ఆలకిస్తే, మీరు అలా ఉండాలని తలంచుకుంటే 100% మీరు మారచ్చు. ఏమేన్? సో భారతదేశంలో మనమందరమే సిటిజన్గా ఉన్నాం. మనమందరం ఇండియన్ సిటిజన్స్ అంటున్నాము. ఇండియన్ సిటిజన్స్ మనకున్న ప్రివిలేజెస్ ఏంటి, మనకున్న గౌరవం ఏంటి అనగా, ఈ భారతదేశంలో నేను స్లేవ్ కాదు, నేను ఒక సిటిజన్. ఏమేన్? స్లేవ్కి సిటిజన్కి చాలా డిఫరెన్స్ ఉంది. స్లేవ్కి సిటిజన్కి ఏంటి డిఫరెంట్? స్లేవ్ అనేవాడు ఏ ఒక్కటి కూడా చూస్ చేసే కేపబిలిటీ లేని పర్సన్. ఏ ఒక్కటి కూడా చూస్ చేయలేడు. వాడు తిన్న ఆహారం కాడ నుంచి, వాడు ఒకరోజు ఎన్ని కిలోమీటర్ నడవాలి, ఎక్కడ ఉండాలనే కాడ నుంచి సమస్తము యజమానుడు తనకి ఇస్తున్న ఆ యొక్క మ్యాప్తోనే అతను ఉండాలి. కానీ సిటిజన్కి ఎటువంటి ప్రివిలేజెస్ ఉందనగా, ప్రతి సిటిజన్ ఈ భారతదేశంలో స్వతంత్రంగా అతను జీవించవచ్చు. దీనికన్నా అల్టిమేట్ ప్రివిలేజెస్ ఏంటంటే, భారతదేశంలో తనని ఎవరు పరిపాలన చేయాలని సెలెక్ట్ చేసే అథారిటీ కలిగిన వాడుగా ఉన్నాడు ప్రతి భారతదేశం యొక్క సిటిజన్ అయినాడు. ఏమేన్? అర్థమవుతుందని చెప్పేది మీకు. సో ఈ భారతదేశంలో నాకున్న స్కోప్ ఏంటి? నన్ను ఎవరు రూల్ చేయాలి? నేను ఎవరైనా నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా నన్ను ఈ భారతదేశానికి ప్రెసిడెంట్గా ఉండాలి, పిఎంగా సీఎంగా ఉండాలని నేను సెలెక్ట్ చేసే అథారిటీ, స్కోప్, పవర్ సిటిజన్ అయినా నాకు ఉన్నది. ఏమేన్? ఇంత ప్రివిలేజెస్ నాకు ఎలా వచ్చింది? ఈ చూస్ చేసే ప్రివిలేజెస్, సెలెక్ట్ చేసే ప్రివిలేజెస్ నాకు ఎలా వచ్చింది? ప్రీవియస్ 75 years బ్యాక్ భారతదేశము ఒక బానిసగా ఉన్నది బ్రిటిష్ పరిపాలనలో. అప్పుడు ఉన్న ఎవరికి కూడా ఇంత ప్రివిలేజెస్ లేదు. కానీ ఎప్పుడైతే భారతదేశం బ్రిటిష్ పరిపాలన నుంచి విమోచనబడినదో, రిలీజ్ అయిందో, ఇండిపెండెంట్గా అయిందో, స్వాతంత్రం ఎప్పుడైతే పొందుకునిందో భారతదేశం, అప్పటి నుండి ప్రతి సిటిజన్కి గొప్ప ప్రివిలేజెస్ కలిగి ఉన్నది. ఏమేన్? స్వాతంత్రం తర్వాతే ప్రివిలేజెస్ తర్వాత స్వాతంత్రము కాదు. ఫస్ట్ స్వాతంత్రం వచ్చింది, తర్వాత మనకి ప్రివిలేజెస్. ఎంతమంది ఆమె అంటున్నారు? సేమ్ లైక్ అలాగనే సాల్వేషన్ నాకు కలిగింది ప్రభువైన యేసుక్రీస్తు సిలువ మరణము ద్వారా. ఎప్పుడైతే నేను సాల్వేషన్ పొందానో అప్పుడు నుండి నాకు ఒక గొప్ప ప్రివిలేజెస్ ఉన్నది. నేను ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనేక ప్రివిలేజెస్ నాకు కలిగి ఉన్నది. నేను అనుకుంటే పాపిగా ఉండొచ్చు, లేకపోతే నీతిమంతుగా జీవించవచ్చు. నేను అనుకుంటే నా మైండ్ని మార్చుకోవచ్చు, లేకపోతే మార్చుకోకుండా కూడా ఉండొచ్చు. ఎందువలనగా క్రీస్తు యొక్క కల్వరి సిలువ మరణము ద్వారా నరుడికి రక్షణ కలిగిందనగా స్వాతంత్రం కలిగిపోయినది. సో ఆ ప్రతి బిలీవర్ వారు ఇలా నడుచుకునే స్కోప్ వాళ్ళకున్నది. నడుచుకోకుండా పోయేది వారి యొక్క విల్ అయి ఉన్నది. ఏమేన్? సో ప్రతి 5 years వన్స్ భారతదేశం యొక్క ప్రధానమంత్రిని ఎలక్ట్ చేసే స్కోప్ నాకున్నది. ఏమేన్? ఎలక్ట్ చేయొచ్చు, నేను ఓటు వేయచ్చు, వేయకుండా పోవచ్చు, అది నా విల్. ఏమేన్? ఆ ప్రివిలేజెస్ నేను పోగొట్టుకోవచ్చు, లేకపోతే దాన్ని వాడుకోవచ్చు. లైక్ అలాగనే ఈ సాల్వేషన్ అనేది కూడా మీరు మీ మైండ్ని పూర్తిగా టోటల్గా చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకునే
ఆ స్కోప్, ఆ ప్రివిలేజెస్ మీకున్నది. మైండ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేసుకోవచ్చు. అది మీ యొక్క విల్. ఏమేన్ ఇది ఒక స్ట్రిక్ట్లీ ఆర్డర్ కాదు. బైబిల్ ఎప్పుడు కూడా మనకి స్ట్రిక్ట్లీగా ఆర్డర్ వేసేది లేదు, కానీ టీచ్ చేస్తున్నది. ఏమేన్ గుడ్. ఇప్పుడు మనము ఆ 3rd చాప్టర్ వచ్చేద్దాము. 3rd చాప్టర్స్ యొక్క టెక్స్ట్ చదువుకోబోతున్నాము. సో ఇప్పుడున్న క్రిస్టియన్ సంఘాలు ఏ రీతిగా టీచ్ చేస్తున్నది, ప్రీవియస్గా పౌల్ గారు ఏ రీతిగా టీచ్ చేస్తున్నాడు సంఘాలకి. ద న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్. మనమందరం కూడా క్రైస్తులో నూతన లైఫ్ని మనము పొంది ఉన్నాము. కాకపోతే క్రిస్టియన్, ద లైఫ్ ఆఫ్ ద క్రిస్టియన్ క్యారెక్టర్స్, వాటి గురించి చదువుకుంటున్నాము. ஸோ இப்போ தமிழில் கூட ஒரு வார்த்தை நான் சொல்லிடுறேன், பின்னால் சொல்லிடுறேன் உங்களுக்கு. இப்போ தெலுங்குல சொல்கிறேன். நம்முடைய மெசேஜஸ் எல்லாமே யூடியூப்ல இருக்கு. தமிழில் வேணும் என்கிறவங்க கேளுங்க. நான் கடைசி உங்களுக்கு நான் தமிழில் சொல்லிடுறேன் உங்களுக்கு. 3rd చాప్టర్ verse 1 నుంచి చదువుకుందాము. verse 1 to 5. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. సో మీరు పైనున్న వాటిని వెతకడి, భూ సంబంధం వాటిని మీరు వెతకకుండా ఉండడి. సో మీ యొక్క థింకింగ్, మీ ఆలోచనలు ఇవన్నీ కూడా ఉన్నతంగా ఉంచుకోండి, హైలీగా ఉంచుకోండి, హైలీగా థింక్ చేయండి. మీరు సిన్నర్ కాదు, మీరు పాపి కాదు, మీరు రక్షింపబడిన పర్సన్స్. దేవుడు మిమ్మల్ని విమోక్షించుకొని ఉన్నాడు, విమోక్షింపబడిన ప్రజలు. సో విమోక్షింపబడిన ప్రజలైన మీరు పాపముల నుంచి రిలీజ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మీ థాట్స్ని, మీ థింకింగ్ని చేంజ్ చేసుకోండి. ఏమేన్ మీరు ఎలా అనుకోండి, 75 years బ్యాక్ భారతదేశం స్వాతంత్రం పొందుకోక మునుపు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా హైలీగా థింక్ చేయలేరు, ఎక్కువ స్థలాలు కొనుక్కోలేరు. అప్పుడు అన్ని ఒక రూల్ ఉన్నది, ఇంతే స్థలం ఉండాలి, ఇంతే బంగారం ఉండాలి, ఇంతే డబ్బు కూడా ఉండాలి, అన్నిటికీ ఒక లిమిట్ ఉన్నది. కానీ స్వాతంత్రం తీసిన తర్వాత ప్రతి సిటిజన్ ఎంతైనా స్థలం కొనొచ్చు, ఎంతైనా బంగారం కొనొచ్చు, ఎంతైనా ధనం ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఇండియన్ సిటిజన్స్ ఎవరు కూడా, భారతదేశంలో ప్రజలు ఎవరు కూడా స్లేవర్ కాదు, వాళ్ళందరూ బానిసలు కాదు. వారికి ఒక గొప్ప ప్రివిలేజెస్ ఉంది, వారికి ఒక గొప్ప స్వాతంత్రం కలిగి ఉండింది. అలాగనే ప్రీవియస్గా మనము పాపిగా ఉన్నప్పుడు చాలా తక్కువ ఆలోచన ఉన్నాము, బానిసలో ఉన్నాము, చెరపడి ఉన్నాము, అపవాది బంధిస్తూ ఉన్నాము. కానీ క్రీస్తు మనల్ని విమోక్షించిన తర్వాత మీరందరూ విమోక్షింపబడి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ థింకింగ్ని ట్యూన్ చేయండి. ఏమేన్ మీ థాట్స్ని మార్చుకోండి, మీ యొక్క థింకింగ్ని హైలీగా ఉంచుకోండి. లోకానుసారంగా మీరు థింక్ చేయబాకండి. లోకంలో ఉన్న అందరు థింకింగ్ ఒకలాగా ఉండొచ్చు, ఎందుకంటే వారందరూ పాపిగా ఉన్నారు కాబట్టి. కానీ విమోక్షపడిన మీరు వారికన్నా అల్టిమేట్గా మీరు థింక్ చేయండి. ఏమేన్ హైలీగా థింక్ చేయండి అనేది నేను చెప్పేది ప్రాస్పరిటీ గురించి కాదు, ధనము గురించి కాదు. ఎక్కువ ధనం సంపాదించాలి, ఎక్కువ ఇల్లులు కొనుక్కోవాలి, ఎక్కువగా బంగారం తీయాలి, ఆ థింకింగ్ కాదు. అది దేవుడు నమ్ముకున్న వాడికి, నమ్మలేని వాడు కూడా సంపాదించుకోవచ్చు, పొందుకోవచ్చు. సో అది కాదు ఇక్కడ టీచింగ్స్. మీ థింకింగ్ లోకంలో ఉన్న పర్సన్ ఎలా థింక్ చేస్తున్నాడు, లోకంలో ఉన్న పర్సన్ ఎలా నడుచుకుంటున్నాడు, వాడికి థింకింగ్ కెపాసిటీ ఎలా ఉంది, వాటికన్నా మీరు హైలీగా ఉండండి. మీ యొక్క లవ్ ప్యూరిఫైగా ఉంచేదానికి మీరు సిద్ధపడండి. మీకు బిహేవియర్, మీకు క్యారెక్టర్ లోకంలో ఉన్నవాడి కన్నా ఎంటైర్లీ డిఫరెంట్గా ఉండేటట్టుగా మీరు మార్చుకోండి అని చెప్తున్నారు. క్రీస్తు ఉన్నతమైన ఉన్న రీతిగా మీ థింకింగ్ కూడా ఉన్నతంగా ఉంచుకోండి. ఏమేన్ నెక్స్ట్ చదవమ్మా. ఏలైనగా మీరు మృతి పొందుతురి,
దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడును. ఇక్కడ చెప్పబడుతుంది మనం అందరమే క్రీస్తుతో పాటు దాచబడి ఉన్నాము అనగా మనమందరమే క్రీస్తులో ఉన్నాము. క్రీస్తు పరలోకంలో ఉన్నాడు, ఆ క్రీస్తులో మనమందరమే ఉన్నాము. మనమందరమే హిడ్డన్గా ఉన్నాము, కనబడలేదు, కానీ మనమందరమే క్రీస్తులో ఉన్నామని లేఖనం సెలవిస్తుంటున్నది. ఆమేన్. అప్పుడు తండ్రి అయిన యెహోవా దేవుడు నన్ను మిమ్మల్ని ఆయన చూస్తున్నాడు అంటున్నారు. ప్రజలు దేవుడు చూస్తున్నాడు నిన్ను అంటున్నారు కదా. దేవుడు ఎట్ట చూస్తున్నాడు? క్రీస్తులో ప్రతి బిలీవర్ క్రీస్తులో ఉన్నారు కాబట్టి క్రీస్తుని చూసేటప్పుడల్లా మిమ్మల్ని కూడా ఆయనలో చూస్తుంటున్నాడు. ఆమేన్. మిమ్మల్ని అందరినీ ఆయన ఎవరిలో చూస్తున్నారైనా? ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మీరు ఉన్నారు, క్రీస్తులో మీరు దాచబడి ఉన్నారు, మరుగై ఉన్నారు. దేవుడు క్రీస్తుని చూసేటప్పుడు మిమ్మల్ని చూస్తున్నాడు. క్రీస్తుని దేవుడు ఎందుకు చూస్తున్నాడు? క్రీస్తు దేవుని యొక్క అద్వితీయ కుమారుడు ఉన్నాడు కాబట్టి తన సొంత కుమారుడిని మొహాన్ని తండ్రి ఏ రీతిగా ప్రేమతో చూస్తాడో ఆ రీతిగా దేవుడు ప్రేమతో ఎప్పుడైతే క్రీస్తుని చూస్తున్నాడో ఆ ప్రేమ క్రీస్తులో ఉన్న మన అందరి పైన కుమ్మరింపబడుతుంటున్నది. ఆమేన్. మీరు చూడండి, మీ ఫాదర్ మదర్ ఇంటికి మీరు వెళ్ళేటప్పుడు మీ బిడ్డలందరినీ కూడా వారి అమ్మమ్మ నానమ్మ అందరూ కూడా ప్రేమిస్తున్నారు. ఎందుకు వారికి అంత లవ్? అమ్మమ్మకి నానమ్మకి ఎందుకు మనవరాలపైన అంత ప్రేమ కలుగుతుంటున్నారుగా? వారి కుమారుణ్ణి వారి కుమార్తెను చూస్తుంటున్నారు. ఆమేన్. అర్థమైంది అనుకుంటున్నాను. ఆ మనవల్లో ఆ నానమ్మ అమ్మమ్మ మనవల్ని సపరేట్గా చూడలేదు. వాళ్ళని చూసేటప్పుడల్లా వారి కుమార్తె గుర్తొస్తున్నది, వారిని చూసేటప్పుడల్లా వారి కుమారుడు గుర్తొస్తున్నాడు. ఆ ప్రేమ, ఆ లవ్ ఎక్స్ట్రాడినరీగా వీళ్ళపైన కుమ్మరింపబడుతుంటున్నది. ఆమేన్. లైక్ అలాగనే తండ్రి అయిన యెహోవా క్రీస్తు దేవుని కుడి పార్శ్వలో కూర్చున్నాడు కాబట్టి ఉన్నతంలో క్రీస్తు ఉన్నాడు, ఉన్నతంలో యెహోవా తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి కుమారుడిని లవింగ్ హార్ట్తో, ప్రేమ హృదయంతో కుమారుడిని చూసేటప్పుడల్లా కుమారుడిలో మనమందరం ఉన్నాము. ఇంకా చెప్పబోతే కుమారుడి కన్నా ఎక్కువ ప్రేమ మనపైన కుమ్మరింపబడుతున్నది. ఆమేన్. సో ఇదే క్రిస్టియన్ లైఫ్. సో ఇంత లవ్, ఇంత ప్రేమ ప్రతి బిలీవర్ పొంది ఉన్నారు. సో ఇది ఎంత కాన్ఫిడెంట్ కలిగించేస్తున్నది. సో అందువల్లనే మనవాళ్ళందరూ కూడా అమ్మమ్మ ఇంటి నాన్నమ్మ ఇంటి కంటే ఇష్టంగా వెళ్ళిపోతున్నారు. ఏదైనా అక్కడ లవ్ ఉందని. ఈనాడు బిలీవర్స్ దేవుని సముఖానికి దేవుని ఎందుకు వెతకలేకుండా పోతున్నారంటే బిలీవర్స్ కొన్న డౌట్ ఏంటంటే దేవుడు నా పైన ప్రేమతో ఉన్నాడా లేడా అనే డౌట్ ఇంకా ఎక్కువగా ఉన్న వాళ్ళకి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేడా ఈ డౌట్ ఎందుకు వస్తుంది? వారు వినే ప్రీచింగ్, వారు వినే టీచింగ్స్, వారు వెళ్ళే మందిరం వారికి ఒక డౌట్ని, అనుమానాన్ని కలుగ చేస్తుంటున్నది. కానీ బైబిల్ అంటున్నది క్రీస్తులో మీరందరూ దాచబడి ఉన్నారు కాబట్టి క్రీస్తుని ఎప్పుడైతే తండ్రి చూస్తున్నాడో అప్పుడంతా కూడా ప్రేమ హృదయంతోనే, ప్రేమ మనోనేత్రంతోనే మిమ్మల్ని కూడా చూస్తూ ఉంటున్నాడు ఆయన. ఆమేన్. నెక్స్ట్ వాక్యం చూడండి సార్. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతులను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. సో ఇవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ క్యారెక్టర్స్ అండ్ బ్యాడ్ యాటిట్యూడ్స్. సో ఇవన్నీ మీరు చంపివేయడి. సో ఇది టఫ్గా ఉంటుంది. ఇన్ని క్యారెక్టర్స్ ఎలా చంపేది, ఇన్ని యాటిట్యూడ్స్ని ఎలా చంపేది, ఇన్ని బిహేవియర్స్ని ఎలా చంపేది? వెరీ ఈజీ. బైబిల్ని మనం బైబిల్గా చదివామంటే ఈజీ అయిపోద్ది. సో ఇవన్నీ చంపొచ్చా? చంపే శక్తి మనకున్నదా? ఎస్, అబ్సల్యూట్లీ. మీరు ఇవన్నీ చంపేయచ్చు, వీటన్నిటిని మీరు జయించవచ్చు, వీటన్నిటికన్నా మీరు విజయకరమైన జీవితం చేయొచ్చు.
సో పౌలు గారు యొక్క యాటిట్యూడ్స్, బిహేవియర్, క్యారెక్టర్స్ ఎక్కువగా ఆయన ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదైనా, జస్ట్ ఒక శాంపుల్కి సమ్ ఐటమ్స్ ఇచ్చాడు ఇక్కడైనా. కానీ వీటన్నిటికన్నా వీటిని ఎలా మనం జయించేది అనే దానికి కింద వాక్యాన్ని చదువుకోవాలి. జారత్వాన్ని ఈ యొక్క చదవండి సార్, 5th verse. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఇవన్నీ కూడా చంపివేయుడి అని చెప్తున్నాను. సో ఒకప్పట్లో వీటిలో మనం ఉన్నాము, వీటిలోనే మనం పుట్టాము, వీటిలోనే మనం పెరిగాము, వీటిలోనే మనం జీవించాము, వీటిలోనే మనము పడి ఉన్నాము. కానీ సాల్వేషన్ అనేది ఏంటి? వీటిలో ఉన్న వాడిని దేవుడు వెతికి, ఈ జారత్వంలో ఉన్నవాడిని, ఈ యొక్క విగ్రహారాధికుని, ఈ యొక్క అపవిత్రంగా జీవించే పర్సన్ని, ఈ యొక్క బురదలో పడి ఉన్నవాడిని క్రీస్తు తన శక్తిగల హస్తము చేత మనల్ని లేవనెత్తి తీస్తాడు. సో వీటి నుంచి మనం బయటకు వచ్చేస్తాము. దానికి పేరే సాల్వేషన్, దానికి పేరు రక్షణ. ఏమేన్ చెప్దామా? రక్షణ. రక్షణ అనేది ఇది ఒక ఎమోషనల్ కాదు. రక్షణ అనేది ఇక ఫీలింగ్స్ కానీ కాదు. నేను రక్షింపబడాను అనే దాని వలన నాకు ఏదైనా ఫీలింగ్ ఉండదా, నాకేనా ఎమోషన్ ఉండదు అంటే నో, ఏ ఫీలింగ్ లేదు, ఏ ఎమోషన్ లేదు. రక్షింపబడి ఉన్నానని లేఖనం చెప్తున్నది. నేను వాటిని నమ్ముతున్నాను, కాకపోతే బిలీవ్ చేస్తుంటున్నాను. ఏమేన్? సో సమ్ క్రిస్టియన్ పీపుల్ నేను రక్షింపబడినా అండి హూ అంటారు, అదంతా ఒట్టి మాట, అది ఫీలింగ్ కాదు. వాళ్ళు ఫీలింగ్ రక్షింపబడినట్టు ఫీల్ అవుతున్నారు, ఎమోషన్ అవుతున్నారు. కొంచెం జస్ట్ గమనించండి. 75 years బ్యాక్ ఇండియా బ్రిటిష్ పరిపాలనలో బానిసగా చెరపడి ఉన్నది. ఆ టైంలో మనకి స్వాతంత్రం కలిగింది. ఇండియాకి స్వాతంత్రం కలిగినది అని మనకి అఫీషియల్ న్యూస్ చెప్పబడుతున్నది. అఫీషియల్గా మనకి సమ్ టెక్స్ట్ మనకి చూపిస్తున్నది భారతదేశం స్వాతంత్రం పొందినదని. ఇప్పుడు చెప్పండి, భారతదేశం స్వాతంత్రం పొందిన దాని వలన భారత్ యొక్క సిటిజన్కి ఏదైనా ఫీలింగ్స్ ఉన్నదా? హలో, ఏదైనా ఎమోషన్స్ ఉన్నదా? స్వాతంత్రం పొందామని చెప్పినప్పుడు నేను స్వాతంత్రంగా నడుచుకోవాలి. ఇంకా నేను బానిసలుగా ఉండాల్సిన అవసరము లేదు. ఇంకా నేను చెరపడాల్సిన అవసరం లేదు. ఇంకా నన్ను ఏ యొక్క బ్రిటిష్ ఎంపైరో, బ్రిటిష్ పోలీసో, అధికారో నా పైన అథారిటీ చెల్లించే రైట్స్ అతనికి లేదు, అతనికి భయపడాల్సిన అవసరము లేదు. ఎందువలనగా ఇప్పుడు నేను ఇండియన్ సిటిజన్గా ఉన్నాను, నేను ఇప్పుడు స్వాతంత్రం పొంది ఉన్నాను. సో ఇది వచ్చి జస్ట్ అఫీషియల్ న్యూస్గా ఉంది అంతే. ఈ అఫీషియల్ న్యూస్ నేను నమ్ముతున్నాను, బిలీవ్ చేస్తున్నాను, వాటి ప్రకారంగా నడుచుకుంటున్నాను. దీంట్లో స్వాతంత్రానికి, నా ఎమోషనల్కి, నా ఫీలింగ్స్కి ఏమాత్రం చోటు లేనే. ఏమేన్? జస్ట్ లైక్ అలాగే సాల్వేషన్ అనేది క్రీస్తు మిమ్మల్ని, జారత్వం ఉన్న మిమ్మల్ని, అపవిత్రంలో ఉన్న మిమ్మల్ని, విగ్రహారాధన ఉన్న మిమ్మల్ని క్రీస్తు కల్వరి శిలువ మరణము ద్వారా మీకు గొప్ప రక్షణని కలిగి చేసేసాడు. రక్షింపబడి ఉన్నామని బైబిల్ టెక్స్ట్ చెప్తున్నది, అఫీషియల్గా చెప్తున్నది, దేవుడే చెప్తున్నాడు మీరు రక్షింపబడి ఉన్నారని చెప్పి. రక్షింపబడి ఉన్నామనేటప్పుడు దీంట్లో నేను ఫీల్ అయ్యే దాంట్లో ఏ అర్థము లేదు. ఏమేన్? నేను ఎమోషనల్ అయ్యే దాంట్లో కూడా ఏ అర్థమో లేదు. చాలా క్రిస్టియన్ పీపుల్ ఈ ఎమోషనల్ ఫీలింగ్స్ అట్రాక్ట్ అయిపోతున్నారు. ఒక టైము టిఆర్ఎస్ సంఘంలో సమ్ పీపుల్ వచ్చేవాళ్ళు. అప్పుడు వచ్చారు, వర్షిప్ అంతా అయింది, వాక్యం కూడా చెప్పాను, అయిపోయింది. అపోస్తలులు అన్నారు ఫైనల్గా, మీ మందిరంలో పరిశుద్ధ ఆత్మ లేడండి అని చెప్పాడు. నేను ఎలా చెప్తున్నా, మీరు పరిశుద్ధ ఆత్మదేవుడు లేడని ఎలా చెప్తున్నా మీరు? ఏంటండి, మేము పోయే మందిరంలో ఎంత ఫీలింగ్స్ ఉంటుంది, ఎంత ఎమోషన్ ఉంటుంది. మీ మందిరంలో ఏ ఫీలింగ్ లేదు, ఏ ఎమోషన్ లేదు. పీపుల్ అంతా అలా ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు. మీరు వచ్చారు, చెప్పారు, వెళ్ళిపోయారు అంటే అని చెప్పారు.
సో ఆ పర్సన్ యొక్క థాట్స్ ఏంటి, మందిరంలో వెళితే ఏదైనా ఫీలింగ్ ఉండాలి, ఏదన్నా ఒక కదిలింపు ఉండాలి, ఏదైనా ఒక ఎమోషన్ ఉండాలి. ఇవన్నీ లేకపోతే ఆ చర్చే కాదని డిసైడ్ అయిపోతుంటారు. ఇది భారతదేశం యొక్క పీపుల్ యొక్క మెంటాలిటీ. నేను చెప్పాను, బ్రదర్ మార్నింగ్ మీరు వేడిగా కాఫీ తాగారా? తాగాను సార్. మార్నింగ్ తాగినప్పుడు ఫీలింగ్ ఇప్పుడు మీకు ఉన్నదా? లేదు సార్, అప్పుడే మర్చిపోయాను. వేడిగా తాగినప్పుడే, తాగిన తర్వాత ఇంకా ఫీలింగ్ లేదు. సో ఫీలింగ్స్ అనేది మానవుడికి చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఒకే ఫీలింగ్స్లో ఎవరు? హలో, ఫీలింగ్స్ వచ్చి చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, లేకపోతే సాడ్గా ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు నేను సాడ్గా ఫీల్ అయ్యి బయటికి వెళ్ళి, పాస్టర్ గారు మీకు 1 crore లాటరీలో కొట్టిందంటే హ్యాపీ అయిపోతా. ఓ 1 crore లాటరీలో కొట్టేసింది, ఎక్కడ పోయింది ఆ సాడ్ ఫీలింగ్ అంతా? సో ఫీలింగ్స్ అనేది వారి యొక్క మైండ్ని బట్టి, అతను వినే వర్డ్స్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి, క్లైమేట్ని బట్టి. సో ఫీలింగ్స్ డే బై డే కాదు, టైం టు టైం చేంజ్ అవుతుంది. కాబట్టి ఫీలింగ్స్ పైన మనము అట్రాక్షన్ అయి ఉన్నామంటే అది మనం పాడు చేస్తుంది. ఫీల్ అవ్వకండి, ఎమోషనల్ అవ్వకండి, థింక్ చేయండి. మీన్ వాటిని బిలీవ్ చేయండి, వాటిని గ్రహించుకోండి. ఎంతమంది ఆమె అంటారు? సో ఫీలింగ్, ఎమోషన్ కన్నా థింక్ చేసేది, గ్రహించుకునేది, ఆలకించేది అనేది అన్నిటికన్నా గొప్పది. మీన్ సంపాస అలా చేశారు. ఊహా పీపుల్ని ఇప్పుడు ఫీల్ చేయించేది వాళ్ళ పని. పాటలు పాడేటప్పుడు ఫీలింగ్, వాకింగ్ చెప్పేటప్పుడు ఫీలింగ్. సమ్ టైమ్ వాకింగ్ చెప్పేటప్పుడు పీపుల్ ఏడిచేటట్టుగా ఏడిపిచ్చేస్తారు. ఆ ఏడుపు రాకపోతే పాస్టర్ గారికి ఒక గిల్టీ ఫీలింగ్, నా ప్రీచింగ్ ఎవరికి వర్కౌట్ అవ్వలేదు. ఏంటి ఏదో చెప్తున్నా పాస్టర్ గారి? నో, నేను చెప్తుంటే ఎవరో ఏడవలేదు. వారికి ఏంటంటే ఏడవాలి, పీపుల్ ఫీల్ అవ్వాలి. ఫీల్ అయితే అతని ప్రీచింగ్ మీద అతనికి కాన్ఫిడెంట్. సో నేను ఇక్కడ చెప్పే వాక్యంలో ఫీల్ అయ్యేదానికి కాదు, ఎమోషన్ అయ్యేదానికి కాదు, మైండ్లో సమ్ చేంజెస్ జరుగుతూ ఉంటుంది. ఏమేన్ జరుగుతుందా? మైండ్ అండ్ హార్ట్లో సమ్ చేంజెస్ జరుగుతూ ఉంటుందా? ట్రాన్స్ఫర్ అవుతున్నదా? ఒకవేళ ఈరోజు అవ్వకుండానొచ్చు, నెక్స్ట్ వీక్ అవ్వకుండానొచ్చు. నేను బిలీవ్ చేస్తున్నాను, ఈ వాక్యాన్ని సరదాగా వినగా మైండ్ అండ్ హార్ట్లో గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుంది. ఇది వెంటనే జరిగే సమాచారం కాదండి. మైండ్ అండ్ హార్ట్ ట్యూన్ చేసేదండి ఇమ్మీడియట్గా అయ్యే కార్యక్రమం కాదు. సమ్ టైం తీసుకోవచ్చు, సమ్ మంత్ అవ్వచ్చు, సమ్ ఇయర్స్ అవ్వచ్చు. కానీ ఓపిక ఉండాలి చెప్పేవాడికి. నాకు ఓపిక ఉంది. ఓపిక ఎంతనే చెప్తూ ఉంటాను. ఎందుకంటే మైండ్ని మార్చే శక్తి నాకు లేదు, హార్ట్ మార్చే శక్తి నాకు లేదు. కానీ దేవుని వాక్యానికి ఉన్నది. అది ఈ రోజు అవ్వకుండా పోవచ్చు, రేపు అవ్వకుండా పోవచ్చు. కానీ ఏదో ఒక రోజు దేవుని వాక్యం వ్యర్థముగా అది రిటర్న్ అవ్వదు. ఈ వాక్యం కంపల్సరీగా 100% వర్కౌట్ అవుతుంది అనే నమ్మకంతో ప్రీచింగ్ చేస్తున్నాను. సో వాక్యం అనేది ఫీల్ అయ్యేదానికి కాదు, మైండ్ చేంజ్ అయ్యేదానికి. వాక్యం అనేది ఎమోషనల్ అయ్యేదానికి కాదు, హార్ట్ చేంజ్ అయ్యేదానికి. వాక్యం అనేది మనం ఏదో డ్రామా చేసేదానికి కాదు, మన టోటల్ లైఫ్ చేంజ్ అయ్యేదానికి. సో అటువంటి వాక్యం పౌలు గారు ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఆయన మునుపటి సమయంలో మనం అలా ఉన్నాము. సో మనమందరం జాగ్రత్త చదవండి సార్. 6 వాటి వలన పూర్వము చెప్దాము, అందరూ చెప్దాం పూర్వము. ఇప్పుడు ప్రీవియస్ టైం చెప్తున్నాడు పౌలు గారు. పూర్వము ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటినన్నిటిని విసర్జించుడి. ప్రీవియస్ టైంలో మనం అందరం అలా ఉన్నామంటున్నాడు ఆయన. సో అలా ఉన్నప్పుడు అలా నడుచుకున్నాము, అది తప్పేం లేదు. అలా ఉన్నాము కాబట్టి అలా నడుచుకున్నాము. కానీ ఇప్పుడు వాటి నుంచి మీరు విమోక్షింపబడి ఉన్నారు. మీరు పూర్వము ఉన్న ప్రకారముగానే నడుచుకోవాల్సిన అవసరము లేదు. 75 years బ్యాక్ ఇండియా పరిస్థితి వేరు, ఇప్పుడు ఇండియా పరిస్థితి వేరు. మీ తాత కాలంలో ఉన్న వారిని అడిగితే చెప్తారు, అప్పుడు మాకు ఇంత స్వాతంత్రం లేదండి, అప్పుడు మా వాళ్ళని ఇంత కొనలేము, అప్పుడు మా వాళ్ళని ఇంత చేయలేము,
అప్పుడు మాకు చాలా స్ట్రిక్ట్లీ రూల్స్ ఉన్నది. ఇంకా చెప్పకపోతే ఈవినింగ్ 6 o'clock పైన బయటికి రాకూడదు. బయటకు వస్తే బ్రిటిష్ పోలీస్ మమ్మల్ని పట్టి చెరపెడతారు. ఇంత ఆర్డర్ ఆ టైంలో. ఇప్పుడు ఎవరైనా ఎప్పుడైనా పోవచ్చు, రావచ్చు. ఎందుకనగా ఇప్పుడు స్వాతంత్రం పొంది ఉన్నది. సో పూర్వము ఒకవేళ బానిసగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు స్వాతంత్రం కలిగి ఉన్నది. పూర్వం మీరు పాపిగా ఉండొచ్చు, పాపిలో జీవించవచ్చు, కానీ ఇప్పుడు మీకు రక్షణ కలిగి ఉన్నది. ఇప్పుడు మీరు పూర్వ ప్రకారంగా ఉండాలనుకుంటున్నారా, న్యూ లైఫ్ చేయాలనుకుంటున్నారా అని మీ యొక్క విల్ అయి ఉన్నది. ఏమే నెక్స్ట్ చదవండి సార్. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుఃఖము, దూషణ, ఈ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించండి. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి. ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి కోరిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకుని ఉన్నారు. సో ఇప్పుడు అంటున్నారు, మీరు నూతన స్వభావాన్ని ధరించుకొని ఉన్నారు. మీకు ఇప్పుడు న్యూ క్యారెక్టర్ మీకు కలిగి ఉన్నది, న్యూ లైఫ్ ఇప్పుడు మీకు కలిగి ఉన్నది. మీరు అనుకుంటే నూతనంగా నడుచుకోవచ్చు. And have put on the new man which is renewed in knowledge after the image of him that created him. మిమ్మల్ని క్రియేట్ చేసిన సృష్టికర్త అయిన ఆ యెహోవాలాగా మీరు మారొచ్చు. ఇప్పుడు దేవుని యొక్క స్వభావం కలిగిన వారాగా మీరు ఉండొచ్చు. అటువంటి స్కోప్, అటువంటి నూతన స్వభావము ప్రతి ఒక్కరికి కలిగి ఉంది. ఇప్పుడే నాకు ఆ స్వభావం కలిగి ఉంది. ఏమేన్. సో క్రిస్టియన్ పీపుల్ యొక్క పాస్టర్స్ యొక్క సర్మలో 2 విషయాలు చెప్తారు వాళ్ళు. ఒకటి పోస్ట్ బార్న్, లేకపోతే ప్రీ బార్న్. ఇప్పుడు ఏమి లేదంటారు. బ్రదర్ ఆనాడు అద్భుతాలు జరిగింది, ఆనాడు అలా ఉన్నారు, అదన్నీ అయిపోయిందండి. అవన్నీ అపోస్తల కాలంతో అవన్నీ కూడా అయిపోయింది. ఇది ప్రీ బార్న్. పోస్ట్ బార్న్ ఏంటి? మనకందరికీ దేవుడు మంచి పరలోక రాజ్యాన్ని ఉంచున్నాడు. మనమందరం ఈ దేవుళ్ళలాగా మార్చబడతామనేది ఇంకా రాబో కాలంలో జరిగేది విషయం చెప్తారు. బ్రదర్ ఇప్పుడు ఏమైనా ఉందా? ఇప్పుడు ఏమీ లేదు. శ్రమలు, ఇప్పుడు మనకి బాధలు, ఇబ్బందులు, ఇవన్నీ దేవుడు మనకు ఉంచి ఉన్నాడు అని ఆమెన్ కాదండి, అలా రాంగ్ టీచింగ్. ఇప్పుడు మనకి శ్రమలు ఉన్నది, ఓర్పు, బాధలు ఉంది, ఇబ్బందులు ఉన్నది, వీటితోనే మనం నడవాలనేది ఇప్పుడున్న ప్రీచర్స్ యొక్క టీచింగ్స్. కానీ దేవుడు చెప్తున్నాడు, శ్రమలన్నిటినీ వెళ్ళగొట్టే శక్తి మీకు ఉన్నది. అపవాది వెళ్ళగొట్టే శక్తి మీకు ఉన్నది. అపవాదికి ఎదిరించి నిలవండి, అప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి వాడు పారిపోతాడు. సో ఇవన్నీ ఇప్పుడు కలిగి ఉండే ప్రివిలేజెస్. ఇప్పుడే మనకి ఇటువంటి ప్రివిలేజెస్ ఉన్నది. కానీ వారంటున్నారు ఒకటి అయిపోయింది, లేకపోతే రాబోతున్నది. ఇప్పుడు మనకి ఏమీ లేదంటున్నారు. నో, ఇప్పుడే అపవాదిని ఎదిరించే శక్తి నాకున్నది. ఇప్పుడు పాపాన్ని జయించే శక్తి నాకున్నది. నా మనసును మార్చుకునే శక్తి నాకున్నది. ఇప్పుడే నేను క్రీస్తు స్వభావం కలిగిన పర్సన్ గా నడుచుకునే శక్తి దేవుడు నాకు కలుగు చేస్తున్నాడు. సో ఇప్పుడు నేను చెప్పే ప్రీచింగ్ రాబోయే యుగంలో మీరు ఎలా ఉంటారనియో, ఆల్రెడీ జరిగిందో విషయ సమాచారం టీచ్ చేయలేదు. కరెంట్లీ మనకి ఇవన్నీ కలిగి ఉన్నది. ఏమేన్. కరెంట్లీ మనము అపవాదిని జయించవచ్చు, ఎదిరించవచ్చు, వెళ్ళగొట్టచ్చు, రోగం నుంచి బాగుపరచచ్చు, సక్సెస్ఫుల్ లైఫ్ని చేయొచ్చు. ఏమేన్. ఇవన్నీ కూడా ఇప్పుడు కలిగి ఉందని చెప్పబడుతుంది కదా. లాస్ట్ 11th verse 11 చదువుకుందాం, దాంతో కంప్లీట్ చేసుకుందాము. భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు, పరదేశీయని సిదియానుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ
క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. సో యూదుడు కానీ, గ్రీసిస్తుడు కానీ, సున్నతి పొందిన వాడు కానీ, సున్నతి పొందలేని వాడు కానీ, పరదేశి లేని వాడు కానీ, ఎవరైనాను వన్స్ క్రీస్తుని బిలీవ్ చేసి రక్షణ పొందిన వారై ఉన్నారంటే వారందరికీ ఈ యొక్క ప్రివిలేజెస్ వారు కలిగి ఉన్నది. ఆమేన్. సో ఇక్కడ ఎంత దూరం చెప్పిన వాక్యంలో ఎక్కడ కూడా పౌలు గారు అవుట్లుక్ అపియరెన్స్ గురించి ఆయన చెప్పలేదు. ఆమేన్. ఇక్కడ మనం ఒక దేశం గురించి చదువు, గ్రీసిస్తులు గురించి చదువుకున్నదా, సాక్రటీస్, అరిస్టాటో వారందరూ మీకు తెలుసు కదా, ప్లేటో వారందరూ తెలుసు మీకు. మీరు జస్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి, సాక్రటీస్, అరిస్టాటో, ప్లేటో ఇమేజ్ సెర్చ్ చేయండి. వారి జుట్టు, వారి గడ్డము చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ జుట్టును గురించో, గడ్డము గురించో, డ్రెస్సును గురించో పౌలు చెప్పలేదు. క్రీస్తుగా ఉండు, యూదుడుగా ఉండు, సున్నతి పొందిన వాడుగా ఉండు, సున్నతి లేని వాడుగా ఉండు, పరదేశిగా ఉండు, పరదేశి లేని వాడుగా కూడా ఉండు. నీ అవుట్లుక్ అపీరెన్స్ దేవునికి ఇంపార్టెన్స్ కానే కాదు. ఎవరైనాను మనసు మార్చుకునేది, మనసు రూపాంతరం పొందేది, హృదయం మార్చుకునేదే మస్ట్ అయి ఉన్నది. సో యాటిట్యూడ్స్ చేంజ్ చేయమని చెప్పలేదు, థాట్స్ని చేంజ్ చేయమంటున్నారు ఆయన. యాటిట్యూడ్స్ మస్ట్ కాదు, థాట్స్ మస్ట్. మీ థాట్స్ చేంజ్ అయితే మీ యాటిట్యూడ్స్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. కానీ చర్చెస్ పీపుల్ని ఎలా సఫర్ చేస్తున్నట్టే, మీ అలవాట్లు మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో. అదే ప్రాబ్లం. నాకు ఎన్నో చెప్పారు అలవాట్లు మార్చుకో, పద్ధతి మార్చుకొని. కానీ నాకు ఇండియాలో ఒక్కడు చెప్పలేదు ఈ మైండ్ మార్చుకోని చెప్పి. భారతదేశం దాటి వేరొక పర్సన్ మెసేజ్ విన్నప్పుడే అర్థమైంది, అలవాట్లు, పద్ధతులు ఇవన్నీ కూడా మార్చాలంటే ఫస్ట్ నా మైండ్ మారాలి, నా థాట్స్ మారాలి, నా యొక్క తలంపులు మారాలి. ఇవి మారాలంటే మైండ్ అనేది ఆటోమేటిక్గా మారదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన ఆటోమేటిక్గా మారదు. ఇవన్నీ మారాలంటే ఇవన్నీ నన్ను ఓవర్కమ్ చేస్తుంది. ఈ ఆలోచనలో ఈ యొక్క తలంపులు నన్ను డామినేట్ చేస్తున్నది. ఇవి నన్ను డామినేట్ చేసే ఆలోచనలు, నన్ను డామినేట్ చేసే తలంపులు మారాలంటే ఆ ఆలోచనని, ఆ తలంపు డామినేట్ చేసే శక్తిగలమైన ఒక వర్డ్ కావాలి నాకు. ఆమేన్. శక్తికరమైన వర్డ్ ఎప్పుడైతే నాలో ప్రవేశిస్తుంటుందో అప్పుడు నన్ను డామినేట్ చేసే తలంపులు, నన్ను డామినేట్ చేసే ఆలోచన మార్చబడుతుంది. వర్డ్ ఆలోచనని చేంజ్ చేసే శక్తి వర్డ్కి ఉన్నది. అందుకనే ఆది యందు వాక్యం ఉన్నది, ఆ వాక్యం దేవుని యందు ఉన్నది, ఆ వాక్యమే దేవుడి. వర్డ్కి అంత పవర్ ఉన్నదా? ఎస్, 100% వర్డ్కి ఆలోచన మార్చే శక్తి ఉన్నది. ఆమేన్. జస్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూడండి, మీ హస్బెండ్కి ప్రమోషన్ వచ్చేసింది అని వర్డ్ వచ్చింది అనుకోండి, ఆ వర్డ్ మీకు హ్యాపీని మారుస్తుంది, మీకు సంతోషపరుస్తుంది, మీ ఫ్యామిలీ హ్యాపీ అయిపోతుంది. మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి పోస్టింగ్ తీసుకున్నారా? ఇమ్మీడియట్గా మీరు ఆఫీస్ని కలిచారనో ఒక అఫీషియల్గా ఎవరో చెప్పుండొచ్చు, రేపు నీకు ప్రమోషన్ వచ్చేసింది, నువ్వు అనుకున్నట్టుగా హయ్యర్ పొజిషన్కి వెళ్తున్నావు అనే వర్డ్, జస్ట్ వర్డ్. ఆ వర్డ్ నా థాట్స్ని, నా మైండ్ని, నా లైఫ్ని, నా యొక్క సంతోషాన్ని, నాకు దుఃఖాన్ని కూడా మార్చే శక్తి వర్డ్కి ఉన్నది. ఎంతమంది ఆమె అన్నారు? అప్పుడు నాలో ఉన్న తప్పైన ఆలోచనలు, తప్పైన థాట్స్ ఇవన్నీ నన్ను డామినేట్ చేస్తున్నది. వీటిలో నుంచి నేను రిలీజ్ అవ్వాలంటే వాటిని డామినేట్ చేసే వర్డ్ నాకు అవసరం అవుతుంటుంది. ఆ వర్డ్ దేవుని వాక్యానికి ఆ బలము కలిగి ఉంది. ఆమేన్. సో నెక్స్ట్ వీక్ మనం చదువుకోబోతున్నాము. నెక్స్ట్ వీక్ verse 12 చదువుకోబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ సర్మన్ అది. అదేంటంటే ఫ్యామిలీ రిలేషన్షిప్, ఫ్యామిలీ గురించి, రిలేషన్షిప్ గురించి, వీటన్నిటి గురించి నెక్స్ట్ వీక్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వీక్ చదువుకుందాము. మనం లేచి నిలబడదాము. మన సమయం లేదు కాబట్టి